పోయి మేమే ఓపెన్ చేస్తాం మేమే చూస్తాం అంటే అది తప్పు అంటున్నా. ప్రభుత్వానికి ఖచ్చితంగా మీరు ప్రజల తరఫున ప్రతిపక్షంగా విజ్ఞప్తి చేసినా దాన్ని ఇంకేదైనా క్వశ్చన్ చేసినా తప్పులేదు. మీకు ఖచ్చితంగా రైతులకు అలాంటి ఇబ్బందులు ఎక్కడున్నా కానీ దాన్ని కాళేశ్వరం నుంచి తేవాలా, ఇంకెక్కడన్నా మంచి ఎక్కడి నుంచి అవకాశం ఉంది, ఈ అవకాశం ఉన్న కంచె నీళ్ళు ఇస్తే నీళ్లు ఉన్నదే రైతుల కోసం ఇస్తాను. ఇప్పుడు బంకచర్ల ఎవరి కోసం ఆపినాం? తెలంగాణ నీళ్లు తెలంగాణ ప్రజలు వాడుకోవాలని బంకచర్లు ఆపినాం. ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయారు. దాని గురించి ఫ్యూచర్ లో కూడా వాటి గురించి ఎటువంటి డిస్కషన్స్ అవసరం లేదు, మా తెలంగాణ రాష్ట్రం నుంచి మేము అలో చేయబోమని చెప్పి దానికోసమే చెప్పడానికి పోయినాము. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజల రైతాంగం కోసం కాకపోతే మేము ఎవరి కోసం మాట్లాడుతున్నాం ఇక్కడ? మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళకి వస్తాయి నీళ్ళు ఏమన్నా? ఆడ నీళ్లు ఉంటాయి, రైతులకు తీయడానికి రైతులకు ఇస్తాం ఖచ్చితంగా. కానీ దాంట్లో మీరు అత్యుత్సాహం అవసరం లేదనేది మా వదన. రైతులు నష్టపోతున్నారంటే దానికి డెఫినెట్ గా అంటే మీరు కేవలం కాళేశ్వరం మీద కక్షతోని, కేసీఆర్ మీద కక్షతోని కాళేశ్వరాన్ని నిరుపయోగంగా పెట్టారు అన్నది మీ మీద ఆరోపణ. లేదు ఒకటి రమణ గారు, మీరు కూడా తెలుసు దాని మీద కమిషన్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు దానికి మరమ్మతులు చేయాలన్నా ప్రతిదీ దాని రిపోర్ట్ తీసుకున్న తర్వాత కమిషన్ అయిపోయిన తర్వాత దాన్ని మరమ్మతులు చేస్తాం, ఇంకోటి చేస్తాం, అన్ని చేస్తాం, ప్రజలకు నీళ్ళు ఇస్తాం. కానీ ఇప్పుడు అది నడుస్తున్నప్పుడు మీ మధ్యలో పోయి దాన్ని రిపేర్ చేసినా, దాన్ని నీళ్ళు ఇస్తే ఉన్నది కూలిపోతుంది కదా, ఉన్నది కూలిపోతుంది. దానికి ఇంకా దాంట్లో ఎటువంటి ఆపరేషన్ చేసినా కానీ ఉన్నది కూలిపోతుంది. అంటే గత సంవత్సరము వర్షాకాలంలో విపరీతమైనటువంటి వరద గోదావరిలో వచ్చినా కూడా, అంటే 3 పిల్లర్లు కుంగిపోయినప్పటికీ కూడా అంత ఉధృతమైన వరద వచ్చినా కూడా మేడిగడ్డకి ఏం కాలేదు. కాబట్టి మేడిగడ్డలో కొంతలో కొంతనైనా ఆ పిల్లర్లను రిపేర్ చేసి నీళ్లను నిలుపుకునేటువంటి అవకాశం ఉన్నది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాదన. డెఫినెట్ గా రేపు రాబోయే కొంచెం అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే ఆయన ఇయ్యాల రాను, అప్పుడు రాను, ఇప్పుడు రాను లేట్ చేసింది. ఆయన వచ్చి ఆయన చెప్పాల్సింది చెప్తే దాని తర్వాత ఏం డిసిషన్ తీసుకొని దాని మరమ్మతులు చెప్పడము, ఇంకోటి చేయడం నడుస్తుంది. కానీ ఆయన కాలయాపన చేసింది కేసీఆర్ గారు, ఏం కాదు. అది ఆ కమిషన్ తొందరగా క్లోజ్ చేస్తే దానికి మరమ్మతులు చేయడం, లేకపోతే దాన్ని ఇంకెట్లా చేయాలనేది చూడడం, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేస్తాం. ప్రజలకు నీళ్ళు అందించే విధంగా మేము డెఫినెట్ గా ముందుంటాం. కాకపోతే ఇప్పుడు మేము చెప్పేది కూడా ఒకటే, వాళ్ళు మా దృష్టికి వచ్చినట్టయితే రైతులు ఇబ్బంది పడుతున్నట్టు ఎక్కడి నుంచి అవకాశం ఉన్నా నీళ్ళు ఇస్తాం. కానీ నీళ్ళ విషయంలో ప్రతిసారి ఏదో సింపతి లేకపోతే ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ప్రతిసారి నీళ్ళ విషయం తీసుకొచ్చి ముందలేసుకొని కూర్చొని రాజకీయాలు చేయాలంటే అది కదా. అంటే అసలు తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ సాధించుకోవాలని అన్నదే నినాదమే నీళ్లు నిధులు నియామకాలు కదా. మొట్టమొదటి నినాదంలో మొదటి వారడే నీళ్లు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఓడిపోగానే మళ్ళా ఆ నీళ్లు నిధులు నియామకాలు గుర్తొస్తాయి. కానీ వీళ్ళు మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసేది? ఇలా ప్రభుత్వంలో నీళ్ళు ఎక్కడ పోయినాయి, నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి? ఈ రోజు ఇలా నిరుద్యోగులంతా మేము ప్రభుత్వానికి గద్దె దించురంటే ఒకటే కదా, నియామకాలు ఇవ్వని కదా, నీళ్ళ గురించే కదా. నువ్వు 1,00,000 కోట్లు తీసుకుపోయి అల్లా పెట్టినా, వేరే ప్రాజెక్ట్ ని దేని పట్టించుకోలేదు. మా దగ్గర ఎత్తిపోతలు ఉంది, పాలమూరు ఎత్తిపోతలు ఉంది, మా దగ్గర ఎలిమినేటి SLBC కాల్లో ఉంది, ఖమ్మం ఇంకేదో ఇలాంటి చిన్న మా దగ్గర కొన్ని పైసలు ఇస్తే అయిపోయేదానికి వాటిని కనీసం వాటికి రెస్పాండ్ కూడా కాలే కదా, వాటికి బిల్స్ కూడా ఇవ్వలే కదా, వాటి గురించి కనీసం పట్టించుకోలే కదా. ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు మరి నిధులు? ఓన్లీ కాళేశ్వరం ఒకటే నీళ్ళ. ఇప్పుడు మాకు SLBC ఉంది నల్గొండ జిల్లాకి, మరి అది దాన్ని ఎందుకు ముందుకు తీసుకోలేకపోయారు? మరి మా నల్గొండ జిల్లాకి ఇప్పుడు నీళ్ళు వస్తాయి కదా. ఇలా మహబూబ్నగర్ లో పాలమూరు ఎత్తిపోతలు ఉంది. రామచంద్ర నాయక్ గారు కూడా నల్గొండ జిల్లాకి చెందిన వారే, వారికి కూడా తెలుసు. అంటే ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కావాలి, ఫ్లోరైడ్ రైతు నీళ్లు కావాలి, తాగునీళ్లు కావాలి నల్గొండకు. మరి ఎందుకు టేకప్ చేయలేదు అంటున్నా? ఆ రోజు ఓన్లీ కాళేశ్వరం ఒక్కటే ఉన్నదా? మిగతా ప్రాజెక్టులకు కూడా డబ్బులు ఇవ్వచ్చు కదా, వాటి కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు కదా. అంటే కాళేశ్వరం అనేది ఒక భారీ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ లాగా చూసారు కాళేశ్వరం అన్నప్పుడు. ఇప్పుడు అవును, దాని చూసారు. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టు కడితే మంచిదే, కానీ మిగతా ప్రాజెక్టులకు ఎట్టిపోయింది. కానీ కట్టే ప్రాజెక్టు కూడా నాణ్యతతో కట్టాలి కదా. అది కట్టకుండా ఇప్పుడు అది కూలిపోయింది. అది ఎవరికి నష్టం? అది పైసలు పెట్టిన తర్వాత నష్టం అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ హయాంలో పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి కల్వకుర్తి ఎత్తిపోతలు 3 లక్షల ఎకరాలు నీరిచ్చి మొత్తం వలసపోయిన పాలమూరు ప్రజలు కూడా వెనక్కి వచ్చిన పరిస్థితి చూసినాం. మరి ఏం చేయలేదని ఇట్లా మాట్లాడతారు. ఇవాళ సీతారామ కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ ఎట్లయినా ఒట్టిగానే లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిపేర్ చేసి భూగర్భ జలాలు తీసుకొచ్చి మన సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన సంగతి మీరు గమనించలేదా? 10 ఏళ్ల పాటు ఎన్నడైనా కరువు వచ్చిందా? ఎండాకాలం మే నెలలో కూడా మత్తులు చుక్కినాయి చెరువులు. మరి ఇలా ఏముంది పరిస్థితి మీ పాలనలో? మరి నీళ్ళు ఎందుకు నింపట్లేదు? మీరు ఎందుకు నింపట్లేదని అడుగుతున్నాం మేము. నీళ్ళు రైతులకు అవసరం కదా. ఇలా తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, సాగునీరుకి ఇబ్బంది అవుతుంది. రెండు సీజన్లు వేస్ట్ అయిపోయినాయి. కేవలం ఒక్క కాళేశ్వరం కేసీఆర్ మీద కోపంతో మీరు కక్ష తీర్చుకున్నారు, అధికారంలో వచ్చారు.
ఇంకా ఆయన వెంటబడటం ఎందుకు? మీ పని మీరు చేయరాదురి. కిరణ్ గారు రమణ గారు విన్నా. ఇప్పుడు సరే ఆయన చెప్పేది ఆయన చెప్పిండు, కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్పిండు. కేసీఆర్ ప్రభుత్వం బాగా చేస్తే మరి ఎందుకు ఓడిపోయినట్టు, ఎందుకు కాంగ్రెస్ కి ఓటమి గెలుపు అనేది ఎన్నికల్లో సహజం. ఇప్పుడు అట్లాంటి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బాగా చేయలేదనా? ఇప్పుడు సహజంగానే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొట్టమొదటిసారి 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గెలిపించారు, ఇక్కడ కేసీఆర్ గారిని గెలిపించారు. సరే అదే గెలిపించిన చంద్రబాబు నాయుడుని ఓడగొట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. అదే చంద్రబాబు నాయుడులో ఏం నచ్చిందో ఏం నచ్చలేదో ఆ ప్రజలు డిసైడ్ చేయాలి. మళ్ళీ అదే ఓడగొట్టినటువంటి ప్రజలు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడును అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు. 155, 140, 150 సీట్లు గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు? ఒక టర్మ్కు ఒక ప్రభుత్వానికి అధికారం ఇస్తారు. ఆ టర్మ్లో ప్రజలు ఆ ప్రభుత్వం నుంచి ఆశించినవి కనుక జరగకపోతే ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ కూడా అదే జరిగింది అనుకోండి. ఇప్పుడు అంతకుముందు పాలన ఇచ్చినప్పుడు ప్రజలు ఆశించినంత పాలన వాళ్ళకి చేత కాలేకపోయింది కాబట్టి వాళ్ళు నోడగొట్టారు. కానీ వీళ్ళు గొప్పగా చేసినాం అనేది చెప్పుకుంటే మరి మళ్ళీ ఒకసారి ఇవ్వాలి కదా. గొప్పగా చేయలేదు. గొప్పగా చేయండి. వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చారా? ఒకటే వీళ్ళు అనుకుంటారు మేము అందరికి బాగా చేసినాం కానీ మరి అందరు కూడా నాశనం అయిపోయారు. తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ పాలనలో అంతా నాశనం అయిపోయారు కాబట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు మేము వచ్చిన ఒక సంవత్సరాల కాలంలో మేము మాక్సిమం ప్రజలకు ఏం కావాలో అది అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళు కట్టిన కాళేశ్వరమే పెద్ద గొప్పది అన్నట్టు మళ్ళీ ఇంకా ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పే విధంగా వాళ్ళు చూస్తున్నారు. నీళ్లు కావాలంటే ఖచ్చితంగా మిగతా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఇవ్వండి, ఇప్పుడు శ్రీశైలం నుంచి ఇవ్వండి, నాగార్జున సాగర్ నుంచి ఇవ్వండి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణ ప్రాంతంలో కట్టినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, మిడ్ మైనర్ ఉన్నాయి, శ్రీరామ్ సాగర్ ఉన్నాయి. మరి వాటి నుంచి అయినా నీళ్లు ఇవ్వండి, ప్రజలు రైతులకు నీళ్లు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పుడు కూడా మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఇంకా అన్ని చాలా కడెం ప్రాజెక్టులు, ఇంకా రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. అన్ని ప్రాజెక్టుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర రైతులకి నీళ్లు అందించిన సందర్భం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు. కాళేశ్వరం ఉంటేనే నీళ్లు రాలే. సో కానీ ఇన్ని ప్రాజెక్టులు ఉన్నా ఒకటి కిరణ్ యాదవ్ గారు ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో శ్రీశైలము, నాగార్జున సాగరు, శ్రీరామ్ సాగరు, మీరు అన్నట్టు మిడ్ మానేరు, కడెం డ్యాములు ఇన్ని ఉన్నా కూడా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాల్సిన నీళ్లు ప్రజలకు కానీ రైతులకు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ అందలేదు అనేది వాస్తవం. అందుకే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకొని అందరు కలిసి పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ ప్రాజెక్టులు ఉన్నమాట వాస్తవం. కానీ ఉన్న ప్రాజెక్టుల నుంచి తెలంగాణకి నీళ్లు రాలే, ఎవరికి వాళ్ళకి పోయినాయి. అవునా కదా? ఒకటి సరే ఒక విషయం అర్థమైంది. రైతులకు ఇబ్బంది ఉంటే మేము వాటర్ ఎక్కడి నుంచి ఇవ్వాలో మేమైతే చూస్తాం. దాని విషయంలో వాళ్ళు అత్యుత్సాహం చేసి మేము 1,00,000 మంది 2,00,000 మంది చూస్తా అంటే ఇక వాళ్ళు ఇష్టం, దాని కర్మ కొద్దిలేస్తే మేము ఏం చేయలేము. రైతులకు ఎప్పుడైనా ఇబ్బంది జరుగుతుందంటే మా ప్రభుత్వం ముందుంటుంది, మా నాయకులు కూడా ముందుంటారు. ఎక్కడ కూడా నష్టపోయే విధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లేదు. కానీ వీళ్ళ ఏమంటారు, వీళ్ళ మునుగడ సాగించుకోవడం కోసం 1,00,000 మంది తీసుకొస్తా, 2,00,000 మంది తీసుకొస్తా అంటే ఇక చూద్దాం. మరి కేసీఆర్ గతంలో మాట చెప్తే ఇంతమంది వచ్చి ఇప్పుడు కూడా వస్తానని ఒక ఉదాహరణ పాలన నచ్చకనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. 1,00,000 మంది కాకపోతే 4,00,000 మంది తెచ్చుకొని దమ్ముంటే కిరణ్ యాదవ్ గారు ఒక ఉదాహరణ కిరణ్ యాదవ్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదని నిరుద్యోగుల సమర పేరు అని చెప్పి ఇదే సరూర్ నగర్ స్టేడియంలో మీరు 1,00,000 మందితో సభ పెట్టలేదా? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా యువకులతో నేనేమంటారు రమణ గారు, ఎట్లా అంటే 1,00,000 కాదు 4,00,000 తెచ్చుకొని మాకేం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు అత్యుత్సాహంగా ఓన్లీ వాళ్ళ పార్టీ మునగడ కోసం స్టేట్మెంట్ ఇస్తా సార్ మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నా 1,00,000 మంది తెచ్చుకోమని చెప్పి చూద్దాం. అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ వాళ్ళ 1,00,000 మంది రైతులను తెచ్చుకునే శక్తి లేదా? రామచంద్ర నాయక్ 1,00,000 మంది రైతులు తెచ్చుకునేదంటే వాళ్ళు గెలిచేటోళ్ళు కదా. 1,00,000 మంది తీసుకొచ్చి ఏం చేస్తారు? 1,00,000 మంది తీసుకొచ్చి ఏం చేస్తారా? ఇప్పుడు ప్రజల ప్రభుత్వం మీద మన వ్యతిరేకత ఏదైతే మీరు ప్రభుత్వంగా ఉండి సకాలంలో వాటర్ ఇవ్వకపోతే రైతుల తరఫున మేము ఒక పిలిపిస్తే 1,00,000 కాదు 2,00,000 మంది అయినా తరలి వస్తారు. 2,00,000 మంది అయినా తరలి వస్తారు. అది కేసీఆర్ పిలిపిస్తే చాలు. అది చరిత్ర. కేసీఆర్ గారు ఇవాళ కాదు ఏ సభకు పిలిచినా లక్షలాది మంది తరలి వచ్చేటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మీరు అలాటప్పగా అనుకోవద్దు. అలాటప్ప రమణ గారు నేను ఏమంటున్నా అంటే
రైతులకు నిజంగా ఇబ్బంది కలిగించేటప్పుడు 2 లక్షలు కాదు 10 లక్షలు కూడా వస్తుంది. ఇబ్బంది కలిగినప్పుడు 10 లక్షల మంది అయినా వస్తుంది. కానీ మేము అలాంటి పరిస్థితులు ఏం లేవు కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలంగాణ ఇప్పుడు రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా. ఒక విషయం చెప్తా రమణ గారు, గతంలో ఒరేస్తే ఒరే అని మీకు ముఖ్యమంత్రి చెప్పిండు, మీ దాంట్లో ఉన్న కలెక్టర్ ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన చెప్పిండు, ఒరేస్తే జైల్లో పెడతామని చెప్పిండ్రు. కానీ ఒరేస్తే ఇలా పండుగ అని మేము అంటున్నాం, బోనస్ 500 రూపాయలు ఇచ్చినాం, ఇలా సన్నాలు పండించామని చెప్తున్నాం. ఇలా తెలంగాణ దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ప్రతి ఇంటికి చేరే విధంగా, ప్రతి ఇల్లు గతంలో సన్న బియ్యం తినాలంటే ఎదురు చూసే పరిస్థితులు, ఇలా ప్రతి ఇంటికి 3 పూటల సన్న బియ్యం తినడానికి దేశంలో ఎక్కలేని విధంగా ఇలా మేము అవకాశం తీసుకొచ్చినాం, ఇస్తా ఉన్నాము. మరి మీ గతంలో ఇంత పెద్ద చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేకపోయిండు? ఇవ్వలేదు కదా. మేము ఇలా రైతు భరోసా ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, ఇంకా మీకన్నా ఎక్కువనే ఇస్తున్నాం, ఇస్తాం కూడా అంటున్నా. ఇక మీరు రైతులకు ఇబ్బంది కలిగిస్తే నాకు తెలంగాణ మొత్తం వచ్చాడు ధర్నా చేసినా ఇంకేం చేసినా ప్రాబ్లం లేదు. కానీ మీ అవసరాల కోసం, మీ మునుగడ కోసం, మీ పుట్టగతుల కోసం రైతుల్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలు రెచ్చగొడితే 1,00,000 మంది వచ్చే పరిస్థితి లేదు అనేది మా భావన. ఒక్క నిమిషం విజయవరం గారు, అంటే అధికార పార్టీ వాదన అట్లుంది, ప్రతిపక్ష పార్టీ వాదన ఇట్లుంది. నిజానికి సార్ ప్రజలు కానీ రైతుల నుంచి కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బులు 1,20,000 కోట్లు. ఈ 1,20,000 కోట్లు కేసీఆర్ ఇంట్లో నుంచి తేలేదు, హరీష్ రావు తేలేదు. వాళ్ళు అంటున్నది 94,000 కోట్లే, అంచనాలతో కలిస్తే 1,05,000 కోట్లు అంటున్నారు. మొత్తం 40,000 కోట్ల ఫస్ట్ డిజైన్ చెప్పి దాన్ని 1,20,000 కోట్లకు తీసుకుపోయి ఖర్చు పెట్టి, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి కట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఎంతో భారం పెట్టి ఇవన్నీ బయటకెళ్ళి తీసుకొచ్చిన అప్పులే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు అప్పు వేయడం ఉడతలేదు, గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిపోయింది అంటే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా, ఈ రేవంత్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, ఈ ముఖ్యమంత్రి ఎలా ఉన్నారంటే నేను కూడా మళ్ళీ అప్పులే చేస్తా తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూని ఎక్కడ పెంచవచ్చు, నిజంగా కూడా ఏ విధంగా రెవెన్యూని పెంచి ఈరోజు డెవలప్మెంట్కి దీన్ని ఏ విధంగా చేయొచ్చు అన్న ఆలోచన వాళ్ళకి లేనేలేదు. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అతి దారుణమైన పని అనేది అందరికీ కూడా తెలుసు. దాన్ని సరే వాళ్ళు చేసిర్రు అని చెప్పి ఈగోకి వెళ్ళిపోయి ఈ ప్రభుత్వము ఒకటే ఆలోచన చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే